ఒక సంచలనమైన వీడియో అయితే బయటపడటం జరిగింది. ఈ వీడియోతో కేసు అనేది ఒక కొలిక్కి వచ్చే ప్రయత్నం అయితే ఉంది. ఒకసారి అయితే ఆ వీడియోని మీరు చూడండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. ప్రవీణ్ పగడాల గారు ఒక వైన్ షాప్కి వెళ్ళారు. వైన్ షాప్కి వెళ్ళి అక్కడ మందు బాటిల్ తీసుకుంటున్న దృశ్యాలు ఇవన్నీ. అంటే ఇది ఇంకా ప్రవీణ్ పగడాల గారు ఆయనైనా కాదా అన్న నిర్ధారణ చేయాల్సి ఉంది. ఎందుకంటే అది నిజమైన వీడియోనా ఫేక్ వీడియో కాదా అని చెప్పేసి పోలీసులు నిర్ధారణ చేయాల్సి ఉంది. ఎందుకంటే ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపి సోషల్ మీడియాలో ఈరోజు ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఏఐ చేస్తున్నారు కాబట్టి ఆయన నిజంగా ఆ వైన్ షాప్ ఉందా, ఆ వైన్ షాప్ ఎక్కడ, ఏ టైంకి కొనడు అన్న విషయాలన్నింటినీ కూడా పోలీసులు వాటిని గురించి నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది. చూశారు కదా, ఈయన ప్రవీణ్ పగడాల, ఇది ఒక వైన్ షాప్. ఇక్కడ టైం వచ్చేసి ఇక్కడ 24:10 ఆల్మోస్ట్ 10 అంట, నైట్ 10 ఆ టైం అంట. ఆ టైంలో ఒక వైన్ షాప్లో కరెక్ట్గా డేట్ కూడా మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నాడు ఆయన. చూశారు కదా, ఈ ఏరియాలో ఉన్నాడు. సేమ్ అదే హెల్మెట్, ఆయన ముఖానికి మాస్క్ కనపడకుండా. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే అక్కడ వైన్ షాప్లో బాటిల్ తీసుకుంది ప్రవీణ్ పగడాల గారే అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. అర్థమైందా? ఇంకా ఇక్కడ మీకు క్లారిటీ రావట్లేదు, కానీ కొన్ని వీడియోల్లో చాలా పెద్ద ఎత్తున క్లారిటీ అయితే రావడం జరిగింది. చూశారు కదా, ఆయన దీన్ని బట్టి చూస్తుంటే ప్రవీణ్ పగడాల గారు మందు బాటిల్ తీసుకున్నారు అని చెప్పేసి ఒక కన్క్లూజన్కి అయితే రావడం అయితే జరిగింది. పెద్ద ఎత్తున కొన్ని టీవీ ఛానల్స్లో ఈ వీడియో అనేది ప్లే అవుతుందన్నమాట. అయితే నిజంగా ఆయన హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు అన్ని టోల్ ప్లాజాలు కూడా కరెక్ట్ సమయానికి దాటారు. కానీ ఎక్కడైతే విజయవాడ నగరంలోకి ఎంటర్ అయిన తర్వాత దాదాపు 4 గంటల సేపు విజయవాడ నగరంలో ఉన్నారు. 4 గంటల సేపు విజయవాడ నగరంలో ఉన్నారు కాబట్టి ఏమైనా విజయవాడలో ఆయన వైన్ తీసుకొని అక్కడ తాగటం వల్ల అక్కడ నుంచి బండి నడుపుకొని కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర ఆయన తూగుతుంటూ అంటే అటు ఇటు తూగుతుంటూ వస్తున్నారు కదా, అక్కడ అంటే విజయవాడలో ఆయన ఏమైనా ముందు దాగి అక్కడ నుంచి ఆయన ఒక్కడే ఇట్లా డ్రైవ్ చేసుకుంటూ రావడం వల్ల బండి కంట్రోల్ తప్పి ఏమైనా యాక్సిడెంట్ అయిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా పోలీసులు ఆయన యొక్క ఫోన్పే హిస్టరీ, గూగుల్ హిస్టరీ ఉంటుంది కదా, ఆయన లొకేషను, అలాగే ఫోన్పే హిస్టరీ, అలాగే గూగుల్ పే హిస్టరీ, వీటన్నిటిని చూసి ఇక్కడ ఆయన ఏ షాపులో ఆయన యొక్క మందు కొన్నారు అనేది తేల్చాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుందన్నమాట. ఏదేమైనా కానీ ఈ వీడియో అనేది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకవేళ ఇదే వీడియో నిజమవుతే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రవీణ్ పగడాల గారిది మర్డర్ కాదు, అంటే హత్య కాదు, ఆయన ఒక రకంగా యాక్సిడెంట్లోనే మరణించారు అని చెప్పేసి మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా కానీ వాళ్ళ బంధువులు వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు ఆయన ఎప్పుడో మద్యం మానేసిండు, ఆయన ఎలాంటి మద్యం స్వీకరించడు అని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ పరిస్థితులు మాత్రం దానికి విరుద్ధంగా ఉన్నాయి. అయినా కానీ ప్రవీణ్ పగడాల గారు ఇక్కడ పగులుపూట హెడ్లైట్ పగిలింది. ఒక వ్యక్తి దాదాపు నైట్ పూట అంత జర్నీ చేసేటప్పుడు హెడ్లైట్ మంచిగా చేయించుకోవాల్సిన అవసరం బాగా ఉందన్నమాట. కాకపోతే అంత నైట్ జర్నీలో ఒక బ్లింకర్ మీద ఆయన రావడం అనేది, దీన్ని బట్టి మనం చూస్తుందంటే ప్రవీణ్ పగడాల గారు ఒక రకంగా యాక్సిడెంట్లోనే చనిపోయారన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. వీటి మీద పోలీసులు సరైన విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.